మన ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉందమ్మా. సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం. ఏంటి సార్ ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా? చూడు బాబు, మనిషి జీవితం పాల సీసాతో మొదలవుతుంది. నాది మందు సీసా దాకా డెవలప్ అయింది. సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది కదే. ఏంటి పైన చూస్తున్నారు? నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్. రండి సిటీ చూపిస్తాను. రండే చూపిస్తాడంట. అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు. చూసారా, అది అతని క్యారెక్టర్. ఎందుకు అలా చూస్తున్నా? ఏం కనిపించింది? ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే వేస్తమ్మా. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డావు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. కరెక్ట్ గా చెప్పారండి. నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా. ఏమని చెప్పి ఆనందపడతారు? సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందనుకో, నా ఫ్రెండ్స్ తో సెల్ నంబర్ ఇచ్చేసిందని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్ కూడా రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చెయ్యి ఇలా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా? ముద్దు పెట్టిందని చెప్తా. ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో, ఇంకేముంది, హెల్మెట్ వేస్ట్ అవ్వలేదు, మియా మియా అయిపోయిందని చెప్తాను. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నాం, నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావు? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. నీ మగాళ్ళంతా ఇంతే, సిక్ ఫెలోస్. దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్ లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడిస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో, అస్సలు తాగకూడదా? పేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు, ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా మొగుడితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవ. అవును, జీలకర్ర బెల్లంతో పాటు అది తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే, గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బొండు. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్ తో చూస్తుంటే జోకులు వేస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. ఏయ్, అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులో నుంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తువేది నేను, నా నెత్తువేది నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేశాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాలిపొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి, గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ ఆగిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే, నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా అటు వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడు ఏమన్నా ఒళ్ళో పడుతుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసామే. నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది, ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు. ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? షడప్. ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని, ఓ గాడ్, ఎంత మాట నేసం చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగు సింక్ అయింది, వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో దేవుడా,
ఈ కంత్రి గాని నాకెందుకు తగిలించావు? దేవుడేం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా. పాజిటివ్ గా థింక్ చేయాలి, లేకపోతే దేనికి పనికిరాం. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ముందు పదా పదా. Go there. Me join you there. Hey, okay, enjoy. రేయ్, మీ మమ్మీ రోజు 100 రూపీస్ ఇస్తుంటగా? లేదు, 10 రూపీసే ఇస్తుంది. ఉన్నాయా? ఇదిగో. రేయ్ రేయ్, ఏరా మీ మమ్మీ రోజు నీకు పాపం 1 రూపీ ఇస్తున్నట్టుగా? అదేం కాదు, 10 రూపీస్ ఇస్తుంది. ఏది? ఇదిగో. అమ్మా, నా డబ్బులు. రెడ్ రోజ్ అమ్మా, పూర్ చిర్లంకి హెల్ప్ చేయడానికి. బాబు, థ్యాంక్స్ చెప్పవా? ఎందుకు చెప్పాలి? పట్టుకున్నాను కదా. నువ్వు కాకపోతే వీడు పట్టుకునేవాడు. థ్యాంక్స్ చెప్పాలా? అయితే డొనేషన్ ఇవ్వు. డొనేషన్ ఇస్తే ముద్దుస్తావు. 500 ఇస్తే. క్లాస్కి వెళ్ళు.